నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ మరో వేవ్ విజృంభిస్తుందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ మళ్లీ కలకలం సృష్టిస్తుందంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్న నేపథ్యంలో కాకినాడలో కూడా 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. అది నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. కోవిడ్ అనగానే అందరిలోనూ ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం కాబట్టి మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుంది, కాకినాడలో కూడా కేసులు ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం మేడం? జీజీహెచ్ లో ఏమైనా కేసులు నమోదయ్యాయా? జీజీహెచ్ నుంచి ఏ కేసులు కూడా ఇప్పటి వరకు నమోదు అవ్వలేదండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు కోవిడ్ కేసులు ఉన్నాయా మేడం? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో వచ్చిందండి, కడపలో ఉన్నాయి అని చెప్పేసి. సో నిన్న న్యూస్ ప్రకారం చూసిన తప్పించి కాకినాడలో అయితే యాజ్ ఆఫ్ నౌ జీజీహెచ్ నుంచి అయితే ఏ కేసులు కూడా నమోదు అవ్వలేదు. ఇప్పుడున్న వేరియంట్ లో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి మేడం? ఇప్పుడు ఏ వేరియంట్ అన్నది మనకి పూణే నుంచి శాంపుల్స్ వస్తేనే కానీ తెలియదండి. సో ఇప్పుడు కూడా ఇన్ జనరల్ సిమ్టమ్స్ మనకి తలనొప్పి, దగ్గు, తర్వాత జ్వరము, కండరాల నొప్పి, తుమ్ములు, ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళు ఏంటి అంటే వీలైనంత వరకు ఇంటికి కన్ఫైన్ అయిపోవడం అన్నది చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే ఒక అలర్ట్ ఉన్నప్పుడు మనవంతు బాధ్యతగా పౌరులుగా మనం నిర్వర్తించడం కూడా ఎంతో అవసరం. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లో కోవిడ్ ఏ విధంగా విజృంభించింది, ఎంత మంది చనిపోయారు అనేది మనం అందరం చూసిందే. అయితే దాని తర్వాత వచ్చిన ఏ వేరియంట్ కూడా అంత ప్రమాదకరమైనది కాదు అన్న సంకేతాలు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. ఈ వేరియంట్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? అంటే వేరియంట్ అంటే వేరియంట్ ఏదో కూడా మనకి ఇంకా తెలియదు, ఎట్లా ఉంటది అన్నది మనం ఇంకా చెప్పలేమండి. అది నిపుణులు తర్వాత వేరియంట్ ఏంటి అని తెలిసిన తర్వాతనే చెప్పగలుగుతారు, కానీ ప్రస్తుతం అయితే మనం పూర్తిగా చెప్పలేము. నార్మల్ గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం? అదే జలుబు, దగ్గు, కండరాల నొప్పి, జ్వరము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. జీజీహెచ్ లో ముందుగానే ఏమైనా వార్డుని ఏర్పాటు చేయడం జరిగిందా? 22 పడకల వార్డు ఏర్పాటు చేయడం జరిగిందండి. టెస్ట్ కిట్స్, మందులు కూడా అన్ని రెడీగా పెట్టుకోవడం అయితే జరిగింది. అంటే హోమ్ ఐసోలేషన్ అనేది మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే గనక ఇంట్లోనే ఉండిపోవడం మంచిదంటారా? లేదు డాక్టర్ ని సంప్రదించి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? అంత సివియర్ గా ఉంటుందంటారా? ఇది వైరల్ కాబట్టి కోమార్బిడిటీస్ లేనప్పుడు ఏంటి అంటే అండి, ఎప్పుడన్నా కూడా మనకి ఈ సిమ్టమ్స్ కనపడగానే ఐసోలేషన్ లో ఉండడమే బెటర్. ఎందుకంటే వ్యాప్తిని అరికట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ వ్యాప్తిని అరికట్టడం ఏంటంటే ఎవరికైతే ఎఫెక్ట్ ఉందో వాళ్ళు మనం ఐసోలేట్ చేసుకుంటే అది ఓవర్ పీరియడ్ తగ్గుతుంది. అవసరం అయితే కనుక మనం డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఇంట్లోనే వాడుకోవడం అన్నది చాలా ఉత్తమమైన పద్ధతి. ఇన్ కేస్ సివియర్ డిసీజ్ ఉంటే డెఫినెట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ జరుగుతుంది. సాధారణంగా కోవిడ్ అనగానే అది ఏ వేరియంట్ అయినా కానివ్వండి, దాని గురించి ఒక నిర్ధారణ ఉన్నా లేకపోయినా ప్రజల్లో భయం అనేది కంపల్సరీ ఉంటుంది. సో పబ్లిక్ కి ఈ సందర్భంగా ఏం చెప్తారు మేడం? పబ్లిక్ కి చెప్పేది ఏంటి అంటే, ఒకటి, గుంపులుగా తిరగద్దు. 2, మనకి ఈ లక్షణాలు కనిపించినప్పుడు, అంటే ఈ జలుబు, దగ్గు, జ్వరము ఇవన్నీ కనిపించినప్పుడు ఐసోలేట్ అయిపోండి. అంటే మనల్ని మనమే సెపరేట్ చేసుకొని తిరగకుండా, తక్కిన వారికి వ్యాప్తి చెందకుండా అరికట్టడం. 3వది హ్యాండ్ శానిటైజేషన్. అంటే చిన్న చిన్న చిట్కాలతోనే ఈ డిసీజ్ని దూరం పెట్టచ్చు కాబట్టి ఆ చిన్న చిట్కాలు పాటిస్తే డెఫినెట్గా మనం వ్యాప్తిని అరికట్టచ్చు. ఆ తర్వాత కోవిడ్ విజృంభించి మరణాల వరకు వెళ్ళే దశను కూడా మనం అరికట్టచ్చు. ఎప్పుడైనా కూడా ప్రజల సహకారం లేనిదే కూడా ఎవరు ఏమీ చేయలేరు. సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని, అనవసర భయాలకి పోకుండా అర్థం చేసుకొని, డిసీజ్ ప్రాసెస్ అర్థం చేసుకొని సహకరిస్తే డెఫినెట్గా అంతవరకు వెళ్లకుండా మనం అరికట్టగలం అన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో చూసారు కదండి, కోవిడ్ అనేది మళ్ళీ విజృంభిస్తుందనే చెప్పుకోవాలి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ కేసులు నమోదైనప్పటికీ కాకినాడ జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జీజీహెచ్ లో సపరేట్ గా ఒక వార్డును కూడా పెట్టామంటూ కూడా చెబుతూ ఉన్నారు. చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే హోమ్ ఐసోలేషన్ అనేది చాలా మంచిదంటూ కూడా డాక్టర్లు అయితే సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో కోవిడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లో ఎలాంటి సిమ్టమ్స్ చూసామో ఆ విధమైన సిమ్టమ్సే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అంత సివియర్ కాదు అంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఏ వేరియంట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని, ఒకవేళ జలుబు, దగ్గు ఇటువంటి లక్షణాలు ఉంటే గనక పబ్లిక్ లో తిరగకుండా, నలుగురిలో గుంపులుగా తిరగకుండా ఇంట్లోనే ఉండి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కనుక కాకినాడలో ఎటువంటి కేసులు నమోదు కాలేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.